ప్రైజ్ లార్డ్. దేవునికి వందనాలు. ఏమో తెలుగు, మా తెలుగు తెలుస్తుందో తెలియదు నాకు తెలియదు. దేవునికి వందనాలు. నిజంగా యేసయ్య మమ్మల్ని ఈరోజు ఇక్కడ ఈ సంఘంలో తీసుకొచ్చేందుకు మీకు గన వందనాలు, అయ్యకు గన వందనాలు, సభకు గన వందనాలు. స్తోత్రం ప్రభుకు. నా జీవితంలో ప్రభు చాలా మంచిగా, అంటే నేను ఏం తెలియంది, నాకు తెలియదు అయితే నా దేవుడు అన్ని నా కుటుంబంలో మా అన్న మంచిగా చదివినాడు, కానీ మా అన్నని ప్రభు ఏదుకులే. నేనేం ఎక్కువ చదవలేదు. నేను ఆరు చదివిన, 6లో ఎన్నో బారు 3 బాటలు ఫెయిల్ అయినా కానీ దేవుడు నన్ననే ఏరుకున్నాడు. నేను చిన్నప్పుడు ఎప్పుడో నేను చదువు ఆపేసిన, అయితే కన్నా దేవుడు నన్ను పేరు పెట్టి పిలిచినాడు. నా పేరు పెట్టి పిలిస్తే ఎందుకు నా పేరు అందరు అంటారు, నీ పేరు హిందూ పేరు కదా నిర్మల అంటారు. నా పేరు నిర్మల, నీ పేరు హిందూ పేరు, ఇది క్రిస్టియన్ పేరు కాదు కదా అంటున్నారు. అయితే కానీ ఏమో నాకు తెలియదు, తల్లిదండ్రులు పెట్టిన పేరు అంటే యేసయ్యకి తెలుసు కదా. హల్లెలూయా. ఇప్పుడు మంది అంటారు ఇది హిందూ పేరు, ఇది క్రిస్టియన్ పేరు అని. అంటే నీ పేరు నా పేరు పెట్టినారు మరిచి, అయితే ఆయన తెలుసు కదా. హల్లెలూయా. ఆయనకు అంతా తెలుసు. హల్లెలూయా. నా పేరు నిర్మల ఉంది. అయితే ఒక వాక్యం చెప్తుంది, మతీలో నిర్మల అని రాసినారు కదమ్మా. ఎట్లా ఉన్నారని అదే నిర్మూలమైన మనసు కావాలంట. నేను అనుకున్నా, ప్రభు నా పేరు నిర్మల ఉంది, నిర్మల అంటే ఏం, దీని అర్థం ఏమి నాకు చెప్పు ప్రభు అంటే, ఈ బైబిల్ నేను చదివి చెప్తే అయ్యో నా పేరు హిందూ పేరు అన్నారు, అంటే దేవుడు నా పేరు నిర్మూల అని చెప్పినారు. అంటే నేను నిర్మూలంగా ఉండాలి, అంటే నిర్మూల అంటే శుద్ధంగా ఉండాలి. హల్లెలూయా. శుద్ధంగా ఉండాలి అంటే నేను శుద్ధంగా లేదు కదా, అంటే యేసయ్య నన్ను పిలిచినాడు, నేను శుద్ధంగా లేదు అంటే ఇది యేసయ్య ఏమో ఉండదు అని చెప్పి నేను చాలా పాపిదాన్ని. అంటే నాకు తక్కువ ఇట్లా ఏమంటారు, తినేటందుకు కట్టుతందుకు ఏం తక్కువ లేదు నాకు. అంటే నేను బాగా పిచ్చిదాన్ని, ఏమంటారు పిచ్చిదాన్ని. సినిమా కదా, సినిమా పిచ్చి నేను. ఎట్లా హీరోని ఉంటుందో అట్లా నేను ఉండాలి, ఎందుకంటే నాకు ఏం తక్కువ లేదు, అన్నం తక్కువ లేదు. మా డాడీ మంచిగా డబ్బులు అయిననే నాకు నచ్చింది. నా డాడీకి కావాలంటే నా డాడీ తోలుకపోవాలి అంగిట్లో, మంచి షాప్లో బట్టలు ఇప్పేయాలి. నాకేం అంత మంచిగా ఉంది. నాకు షోక్ ఒకటి, డ్యాన్స్ చేయలే. ఎట్లా వాళ్ళు డ్యాన్స్ చేశారు అట్లా నేను డ్యాన్స్ చేయలే, ఎట్లా వాళ్ళు యాక్షన్ చేసి అట్లా నేను ఉండాలి అని చాలా నాకు ఇది ఒక పిక్చర్ అంటే ఇదే చాలా నాకు. అయితే నాకు దేవుడు నన్ను మార్పినాడు. హల్లెలూయా. ఓరి మా కత్తర బలి కందరు. నిజంగా ప్రభు నన్ను మార్చినాడు, లేకపోతే నేను ఏమవుతున్నా తెలియదు. నేను బాగా పిచ్చిదాన్ని ఉంటే, నేను చిన్నప్పటి నుండి నాకు సినిమా తీసే పిచ్చిదాన్ని ఉంటే, అయితే దేవుడు నన్ను మార్చినాడు. నాకేం తప్పు లేకుండే, అంటే ఈ సినిమా నుండి నన్ను పాపంలో చిక్కు కొట్టింది. అది పాపంలో నన్ను గుంజుకుపోయింది. నా దగ్గర ఏం తక్కువ లేకుండా, నా డబ్బులే, నాకు ఒక పేద వాళ్ళని చూసి నాకు చాలా మనసు కరుగుతుండే, అయ్యి వాళ్ళ దగ్గర ఏం లేదు కదా అని. నా సంఘంలో నేను ఇదే చిన్నపిల్లలు చెప్తా, స్కూల్లో కానీ కాలేజీలో కానీ మీరు మంచి పిల్లలు మీరు వేరుకుంటారు, మంచి డ్రెస్సులు, మంచి తినేందుకు వాళ్ళు వేరుకుంటారు. నేను అట్లా లేదు. అందరూ తినేదానికి టిఫిన్ తీసుకొని పోతుంటే ఎవరు లేరంటే నేను వాళ్ళ దగ్గర పోయి కూర్చుంటుంటే, అమ్మ ఏమా పోదాంపా టిఫిన్ చేద్దాము అంటే లేదు అంటుండే. ఎందుకు లేదు అని చెప్తే తింటేందుకు లేదు అని, మా ఇంట్లో ఇట్లా కష్టం ఉందా, అవునా అని వాళ్ళ సంగతి నేను దోస్తి ఏమంటారు ఫ్రెండ్
వాళ్ళ దగ్గర నాకు ఫ్రెండ్ కావాలి. నాకు ఎందుకు ఏమో దేవుడు మంచి డబ్బుల దగ్గర ఫ్రెండ్ లేదు, ఎవరు లేదా వాళ్ళ దగ్గర నేను తీసుకుపోయి వాళ్ళకి ఇప్పించి నా టిఫిన్ వాళ్ళకి ఇవ్వాలి, తినిపెట్టాలి. మళ్ళీ ఒక మరుసనాడు ఏం చేయలే, అమ్మ నాకు 4 చపాతీలు కట్టు అనలే. 4 చపాతీలు కట్టుంటే నీ చదువుతందుకు పోతావా తినతందుకు పోతావా అంటుండే. అమ్మ లేదమ్మా నాకు ఆకలి అవుతుంది అని చెప్పి ఇట్లా అబ్బాదమ్మ చెప్తే నా బిడ్డ అంటే వాళ్ళకి బాగా ఒక్కతే బిడ్డ, నేను బాగా ఇష్టమే వాళ్ళకి. అయితే నేను వచ్చి వేరే వాళ్ళకి చపాతీ ఇస్తుంటే హల్లెలూయా, నా మనసు చాలా మంచి మనసు ఉండే. అంటే పిచ్చి ఏమి సినిమా పిచ్చి, దాంట్లో నుండి నా పాపంలో నన్ను గుంజుకొని పోయి నా పెండ్లు అయిపోయా, పెద్దగా అయినా అంత అయిపోయింది. 3 ఇద్దరు పిల్లలు అయినారు. మళ్ళీ పొట్టతో ఒక పిల్ల, చిన్న 5 నెలలు ఒక పిల్ల, 2 నెలలు 5 నెలలు చిన్న పిల్ల ఉంది. మళ్ళీ వెనకనే నాకు అయింది 2 పెద్ద పిల్లలు. ఒక సినిమా అక్కడ మా బాంబేలో ఒకటి వేస్తారు, అదేమో దయ్యాలు వస్తాయి కదా, అవి ఆ దయ్యాలు కూర్చొని పెడతారు మా దేశంలో ముంబైలో. అవి కూర్చొని పెట్టి అలా అంతా పిచ్చి సినిమాలు వేస్తారు. ఆ సినిమా ఏందిక నేను పోతుండే మా మింటని చెప్తే, అప్ప మంచి సినిమా ఉందంట, మంచి యాక్టర్ వస్తుంది, నీవు ఇంటికి నేను సినిమా చూసి వస్తానే అని ఆ రాత్రి టైంలో అక్కడ మా అంక వేస్తారు పిక్చర్లు. ఆ సినిమాలు వేస్తుంటే మా ఎందుకు వద్దులే పా ఇంటిగానే, లేదు నాకు ఈ సినిమా నచ్చింది బాగా, నువ్వు వెళ్ళిపో నాకు చూడాలి అని చెప్పి. తర్వాత సరేలే అని చెప్పినాడు. మళ్ళీ హౌ అన్నాడు. ఆ పిక్చర్ చాలా ఉంది. ఎందుకంటే పిల్లలు వచ్చి అమ్మ అప్ప పిలుస్తున్నా పోనా, నేను చెప్పి వచ్చినా ఎందుకు వస్తారు అని చిన్న పాప ఏడ్చిందమ్మ, మా అమ్మకి చెప్పిన అమ్మ నీవు చూసుకో అని చెప్పిన, నీ పో అని చెప్పి గదిలిచ్చిన పిల్లగానికి పెద్దోనికి. మళ్ళీ వచ్చేసినారు. మళ్ళీ వచ్చి ఎందుకు రా నేను సినిమా చూడడానికి ఇదివారు ఈ పిల్లలు పిచ్చి నాకు చూడాలి, అది ఎంత ఫస్ట్ వచ్చింది ఏం పిక్చర్ అబ్బా, నాకు అంత ఇష్టం ఆ సినిమా. అయితే ఆ హీరోని ఎట్లా యాక్షన్ చేస్తుంది నాకు అట్లనే నాకు చూడాలి అని చెప్పి అంటే నా పిల్లలు వెనకబడితే తర్వాత కోపం పడి వచ్చి, ఏమైందయ్యా ఎందుకు నన్ను ఇట్లా పిలిచి, నేను చెప్పబోతే కదా నాకు బాగా సినిమా ఇష్టం కదా ఎందుకు అని చెప్తే ఒక్క ఏటిస్తాడు. ఎప్పుడు ఆయన ఒక్క దెబ్బ ఇట్లా వేయకుడు కానీ ఆయన మీరు చూసి ఏమంటారో పక్కలు ఉంటే కానీ మాట్లాడు అట్లా మంచి. మా ఆయన ఇంత మంచి అయినా ఆ రోజు ఇట్లా ఏటేసినట్టు తల తిరిగిపోయింది. నేను ఒక ప్రశ్న ఇస్తే ఆయనకి, అబ్బా నేను నీ కష్టంలో నేను సాగుతూ ఉన్నా, అన్నిట్లో నేను ఉన్నా, నాకు ఎందుకు నువ్వు కొట్టినావు, నేను నీకు నచ్చానా, సరే నీకు నచ్చానా అని చెప్పి నేను మా ఇల్లు చిన్నగుండే, ఇంత అర్ధం ఇల్లు, ఆ అర్ధం ఇల్లు రాత్రి 12 గంటగా వాదన చేసుకున్నా, నీకు ఇష్టం లేదా అని చెప్పి విడిచిపెట్టి, నాకు ఇంతే సినిమానే ఇష్టం కదా, అన్నిట్లో నీ పరిస్థితిలో నేను బాగుదారే ఉన్నా, తక్కువ లేదు, నాది పరిస్థితి బాగా మంచి, నా డాడీ మమ్మీ నన్ను మంచిగా నచ్చింది చేసి తిన్నికేసినారు. అంటే నాకు బట్టలు కావాలన్నా నాకేం కావాలని ఇచ్చినారు. పెయిన్లు అయిన తర్వాత నాకు ఇంత పరిస్థితి బాడిగలు ఉండి బట్టలు ఒక ఏడాదికి ఒకసారి చీర తీసుకురాలే, పిల్లలకి ఒక ఇట్లా నన్ను పరిస్థితి ఉంటే ఒక్కనాడు మా డాడీకి పోయి అడగలే, ఒక్కనాడు నిన్ను అనలే, మళ్ళీ నువ్వు ఎందుకు నాకు ఒక సినిమా చూడడానికి వెళ్ళి ఎందుకు నన్ను కొడుతీవు అనికైతే ఆ రోజు కోపం పడి ఇక ఏం చేసి ఉండేదే రాదు, ఈ లోకంలో ఉండరాదు, చచ్చేపోలే అని చెప్పి నేనేం చేసిన, ఇక ఒక 5 లీటర్ గ్యాలన్ ఉండి ఆ గ్యాలన్ తీసుకొని చింపుకొని దొడవడవ వేసుకున్నా. ఎంత చూడు శైతాన్ ఎంత చేస్తుంది పని. రాకెల్ గాస్లెట్ వేసుకున్నా, డబ్బా వేసుకొని ఇక నేను ఉండరాదు కదా, నాకు ఈ సినిమాని నేను చూడడానికే నాకు ఇవ్వవా, నీ పరిస్థితిలో నీ కష్టంలో నేను బాగుదారా ఏం అనలేక ఏం ఉన్నది తింటా ఉండా, మళ్ళీ నీకు ఒక పిక్చర్ చూడడానికి సినిమా చూడడానికి నీకు నచ్చదా, సరే నీకు ఏం వద్దు, నేను ఉండరాదు అని చెప్పి వేసుకొని మార్చిస్తూ కడ్డి పెట్టాక అది ఆడే పక్కలేనే ఉండే, అది తీసుకుని ఇట్లా అంటిస్తూ ఉన్నప్పుడు మా ఇంటి ఆయన పట్టుకున్నాడు. నేను వద్దు నీకు వద్దు కదా, వదిలేయి, నేను ఉండరాదు, నేను చచ్చిపోతా అని చెప్పి అంటే, దేవుడు నిజంగా చెప్తా ఆయన అసలు నన్ను ఇయ్యలేదు. ఇక అది ఆడే ఆప్తి ఇళ్ళల్లో ఏమంటారు క్యాల్సిన్ అంత వాసన,
ఓషన్ వచ్చి గబ్బైంది. ఏం చేయాలి మా అమ్మ పక్కలే ఉందే. ఊరికి వచ్చి ఎందుకమ్మా ఇట్లా చేసుకున్నావు, ఏమో పాపము ఆయన ఏమన్నాడు, నీవెందుకు ఇట్లా చేస్తావు, ఆ ఏరియా అందరూ నాదే, నీవే ఇంత మంచిదన్నావు, నీ భర్త ఎంత మంచి అయినాడు, ఎందుకు నీ ఇట్లా పని చేసుకుంటావు అమ్మా అని అందరూ నన్నే అన్నారు. నేను ఏం చెప్పాలి, నా భర్త ఎట్లా చేస్తాడు, నా సినిమా ఇష్టం కదా అని అది చెప్పలే. నాకు ఒక్క సినిమానే ఇష్టం, ఇది చూడడానికి ఇవ్వలేదు కదా. ప్రియా నేను ఒక మాట చెప్తా, సినిమా ఈరోజు మీరు మంచోళ్ళు, నేను బాగా పిచ్చిదాన్ని. ఆ రోజు శైతాను నాయనక వెనక పడి నాశనం చేయనికే, ఏమంటారు, దొంగ వస్తాడు దొంగతనం చేయనికే, దొంగలు మళ్ళా నాశనము అన్ని అత్యము 3 పాయింట్లు ఉన్నవాడ. దొంగతనము చేస్తుంది, నాశనము చేస్తుంది, ఏమన్నా 10. థ్యాంక్ యూ జీసస్. దొంగ నాశనం చేయించేందుకు వస్తుంది. హల్లెలూయా. ఆ నాశనం చేసేందుకు నేను దానికి సపోర్ట్ ఇచ్చిన. ఆ సమయంలో నేను ఉండరాదు, నేను ఒక్క సినిమానే, అది ఏముండదు, ఒక సినిమా చూసి నా ప్రాణము, నా 4 పిల్లల్ని నేను పోగొట్టుకుంటుంది కదా అని చెప్పి ఒక్క సమయంలో ఆయన లేకుంటే నేను మాట చనిపోయేదాన్నే. ఏమవుతుందో నాకు తెలియదు. అయితే ప్రభుకు వందనాలు. ఆ రోజు మా అమ్మ వచ్చి అన్ని స్నానం చేపించి అంత కడిగేసింది. ఆ రాత్రి నేను పండుకుంటే యేసయ్య నన్ను పిలిచినాడు. హల్లెలూయా. ఏమంట, నా పేరు నిర్మల అని పిలిచినాడు. నేను అనుకున్నా, ఇంత మధ్యరాత్రిలో ఇంత ప్యాక్ ఉంది ఇల్లు, చిన్నగా ఏది లేదు, ఒక మనిషింది శబ్దం వస్తుంది కదా, ఇంత మధురమైన పిలుపు. వావ్. ఆ పిలుపు ఇప్పుడే నేను చూస్తా, మళ్ళీ ఒకసారి నన్ను పిలు అని అనుకుంటా. ఆ పిలుపు నన్ను నిర్మలా అని పిలిచినాడు. నేను పండుకున్న, నేను లేచి కూర్చున్నా. ఎవరు పిలిచాడు, మా డాడీ పిలిచి ఇట్లా పిలివాడు కదా, ఇది ఇంత మంచి స్వరం కదా అని ఇక్కడ అక్కడ పుడిగి ఏదైనా చూస్తూ ఉన్నా, ఆడాడు, ఎవరు పక్కల. మళ్ళీ పండుకున్నా, మళ్ళీ ఒక్కసారి నిర్మలా అని పిలిచినాడు. మళ్ళీ చూస్తూ ఉన్నా, ఎత్తుతా ఉన్నా, ఎక్కడ అని రాలేదు. మళ్ళీ పండుకున్నా, మళ్ళీ నిర్మలా అని పిలిచినాడు. నిర్మలా అని పిలిచి నా పక్కలో కూర్చున్నారు ఒకరు. ఎవరో, నీకు పిక్చర్ చూసి ఏమన్నా నీకు అర్థమైందా? 3 ప్రశ్నలు అడిగేసినాడు నాకు. నీకు జ్ఞానం దొరికిందా, నీకేనా అర్థమవుతుందా, నీ సంసారం నడుపుతుందా, అది 3 ప్రశ్నలు ఒక్కొక్క అడుగుతుంటే లేదు అని జవాబు ఇస్తూ ఉన్నా. నా పక్కన, నా మంచం పక్కనే కూర్చున్నాడు ఆయన. ఒక్కొక్క ప్రశ్న అడుగుతుంటే, నీకు ఏమైనా అర్థమైందా, నీకు జ్ఞానం వచ్చిందా, సినిమా తీసి నీకేమన్నా అర్థమైంది, శాంతి దొరుకుతుందే. నేను లేదు అంటూ ఉన్నా. లేదు అంటుండే తక్షణంలే ఇంకొకసారి అట్లా చేయదు బిడ్డ అని అన్నా. మళ్ళీ ఒకసారి అక్కడ లేరు, ఎవరు లేరు, ఎక్కడ పోయినారు? అయ్యో, ఇంత మంచి ఈ రాత్రిలో నేను ఎవరో నా పక్కన కూర్చున్నా, ఒక్కొక్క ప్రశ్నకు నేను జవాబు లేదు నాయన అంటూ ఉన్నా. సరే అన్న 3 ప్రశ్నలకు లేదన్నా. ఆయన ఇంకోసారి అట్లా చేయదని ఎక్కడో పోయినా, నేను అక్కడెక్కడ వెతుకులాడుతూ ఉన్నా, దొరకలేదు. హల్లెలూయా. ఎంత మంచయ్యా. యేసయ్య నా పేరు నిర్మల అని తెలిసింది. హల్లెలూయా. నేనన్నా ఈ పేరు నన్ను పిలిచినారు, మరి బైబిల్లో పిలిచినాడా ఎడన్నా, ఎవరినన్నా పిలిచినారా అని నేను వెతుకుతూ ఉంటే, ఎవరు పిలిచినారమ్మా తెలుసా? సామెల్ని పిలిచినాడు. యేసయ్య సామెల్ని 3 సార్లు పిలిచినంట. ఏలి అంటుండడు, ఏ పో బాబు, నీకు ఎవరు నేను పిలవలే పో అంటుండు. మళ్ళీ ఒక్కసారి లేచి వస్తే మళ్ళీ అడుగుతుండు, ఏమా బాబు నీ పిలిచినావా అంటే లేదు. అప్పుడు ఏలికి తెలిసిపోయింది, ఓ ఇది ఎవరు స్వరము? యేసయ్య స్వరము. హల్లెలూయా. యేసయ్య స్వరమే నిన్ను బాధన చేస్తుంది, యేసయ్య స్వరమే నన్ను విడిపిస్తుంది, యేసయ్య స్వరమే ఓ దేవుల్లో నడిపిస్తుంది. హల్లెలూయా. ఎంత ఆశ్చర్యకరం, నన్ను దేవుడు నడిపించినాడు. నాది 2 పిల్లలు బయట ఉన్నారు, చిన్న పాప, మళ్ళీ పొట్టలో 1 నెల పాప. 4 పిల్లల్ని శైతాన్ ఎంత నా పిల్లల్ని అద్వాన్ చేస్తుంది. ఈ సమయంలో భర్తకి మళ్ళీ భార్య దొరుకుతుందిలే.
మళ్ళా పిల్లలకి తల్లి దొరుకుతుందా? పిల్లలకి తల్లి దొరుకుతుందా? తండ్రి దొరుకుతారా? తండ్రి పైన నిజంగా నేను చెప్తా, నేను ఎన్నేసుకొని అప్ప దేవుడా నన్ను నిర్మలని నీ పిలిచిన ప్రభా నీ సేవలే నేను అర్పణ చేసుకున్నా. పొద్దునే లేచి నేను అబ్బా నేను యోచన చేసిన నా పిల్లలు ఈరోజు అదువాన అవుతుండ్రు ప్రభా, అయితే నీవే నా తోడు కావాలి. నేను సినిమా చూసి పాగలవుతుండి, ఆ సినిమాలో ఏం దొరకది ప్రభా, ఇంకా మీద నేను సినిమా చూడను అని నిర్ణయం చేసిన. హల్లెలూయా. ఎట్లా నిర్ణయం చేస్తూ మళ్ళీ ఒక వారంలో మా మిస్టర్ ఏం చేసినాడు, టికెట్ ఏమంటారు దాన్ని, उसमें जाके लेके आते हैं ना టాకీస్ మే, ఏమంటారు టాకీస్లు, సినిమా టాకీస్లు. ఇప్పుడు సినిమా టాకీస్లు ఉండవో ఏం తెలియదు, అప్పుడు బాగా సినిమా టాకీస్లో మా మిస్టరు నచ్చిన పిక్చర్ది సినిమా పా చెప్పడం పోదాం పా తయారవు. నేను అప్పుడు ఇది ఏమన్నా చెప్తే తయారవుతుంది అన్ని. ఇప్పుడు అన్నాడు తయారవు. ఎట్లా నిర్ణయం చేసిన, ఎవరితోటి? దేవునితోటి. మళ్ళీ ఇక్కడ ఎవరు? ఈయన. ప్రేమ, 2 ప్రేమలు. ఇప్పుడు రవి చెప్పినాడు నీతిలో నడవాలి, నీతిలో న్యాయంలో నడవాలి. ఇప్పుడు ఈ లోకంలో జీవించము, నీవు అక్కడ పోతావా నేను సైతాన్ని నిన్ను పట్టుకుంటుంది. ఇప్పుడు నాది 2 పాయింట్లు వచ్చింది. 2 పాయింట్లు యేసయ్య ముందర పెట్టిన ప్రభువా ఈ టికెట్ వచ్చినా తెచ్చింది. ఇప్పుడు ఒకరు లేదు నేను రాను అంటే, ఓ అవులే నాకు తెలిసే, భర్త మాటలు తెలిస్తే మీకు, ఓ నాకే అవులే నా జతకి రాకూడదు ఏమో అని ఉల్టా పల్టా మాట్లాడి నీకు తెలిసిలే అని అంటారు. ప్రభువా ఏం చేయాలి ప్రభువా, నీవే నాతో మాట్లాడు. ఇక్కడ చూస్తే ఈయన ప్రేమలో మళ్ళీ ఇది అవుతుంది, ఇక్కడ చూ నిన్ను ఇడవరాదు. ప్రభువా నీవే నాకు సాయితంగా ఆయనకి ఏం చేయాలని ప్రభుతో ప్రార్థన చేస్తే ఒక మాట నాకు ఇచ్చినాడు. హల్లెలూయా. నేనేమన్నా పసుడు మనం పిక్చర్కి వెళ్తాము, ఆమె ఎప్పుడన్నా మేము పిక్చర్ పోతూ ఉంటాము. ఆ టాకీస్లో ఉంటే కూర్చుంటాము, 3 పిల్లలు ఉంటారు, ఏడుస్తూ ఉంటారు, అమ్మా నాకు ఇట్లా, అమ్మా నాకు ఇది, అమ్మా నాకు ఇది కావాలంటారు. తో ఎవరన్నా నీవన్నా లేలే నేనన్నా లేలే, మంచి కూర్చొని ఆయనకి మాట చెప్తా ఉన్నా, అబ్బా చూడు నీవన్నా లేలే నేనన్నా లేలే, లేకపోతే ఇక పక్కన ఏమైంది నిన్ను పిక్చర్ చూడాలన్నా నేను మిమ్మల్ని చూడాలంటారు పక్కలోడు. ఇది గొడవాట ఎందుకు నాయనా, ఇక నీవే తెలుసుకో అని చెప్తే. హల్లెలూయా. ఈ దేవుడిచ్చిన జ్ఞానం, ఈ జ్ఞానం ఎవరిచ్చింది? నా జ్ఞానం కాదు, నేను ప్రభుతో పోయినా. హల్లెలూయా. నీతికి వెతకాలే, నీతికి వెతకలేకుంటే నీకు నడవది. ఈ లోకంలో నీ భర్తని ఖుషి చేస్తావా? నీ లోకంలో అయ్యో ఆయన ఏమైతే అనుకుంటావా? ఆయన ప్రేమ నచ్చిన చేస్తావా? నీ పడిపోతావు, నాకు తెలిసే. అంటే నన్ను ఏసయ్యకి ఖుషి చేయించిన, ఏమంటారు ఇంద్ర తెలుగులో నాకు తెలియదు, ఏసయ్యని ప్రేమించిన, నీతిగా ప్రేమించిన. హల్లెలూయా. అప్పుడే ఆయన ఏమైందో క్షణం నాకు తెలియదు. అనుకున్నా సరేలే అన్నాడు. ఆయన పోయినాడో తెలియదు, నేను అడగానే. హల్లెలూయా. ఆ రోజు నుండి 82 సంవత్సరం నుండి నన్ను దేవుడు దర్శనమిచ్చిన సినిమా ఆపేసిన. హల్లెలూయా. ప్రభుతో దగ్గర అయ్యి ఈ లోకంలో నీతిలో నడవాలంటే కష్టంలే వస్తుంది, న్యాయంలో నడవాలంటే కష్టంలో వస్తాయి. అంటే మనము దాన్ని సైతాన్ని పడగొట్టాలంటే ఆ యేసయ్య దగ్గర పోలే, పుట్టిన మోకాలు ఉపవాసము, ప్రభా నీవే నాకు కావాలి, నాకు ఈ లోకంలో ఎవరొద్దు, భర్త కావాలి కానీ నీవే నాకు నడుపప్ప, నీవే నాకు నడిపించి ప్రభా, నీ జ్ఞానమే నాకు కావాలి, ఈ పిక్చర్ గురించి జ్ఞానము నాకు ఏం రాలేదు అని. ప్రభుకు వందనాలు ప్రియో. నిజంగా నా సాక్షి, ఇప్పుడు నేను ఇట్లే వస్తూ ఉంటే ఏం తెలియదు, నేను ఇక్కడ సాక్షి చెప్పాలని నాకు ఇష్టం లేకుండే ప్రభు నాకు ఇట్లా క్లిక్ ఇచ్చినాడు. ఏమంటే పిక్చర్ చూసి చెప్పు అని, అది సాక్షి చెప్పు అని చెప్పినాడు దేవుడు. నేను అనుకున్నా ఇక్కడ నాకు టైం ఇస్తారో లేదో అనుకున్నా. అంటే దేవుడు ఆయనకు అన్ని తెలుసు, నేను ఎట్లా నన్ను దేవుడు ముట్టినాడో అన్ని జాగల నిలిచి ఇదే ప్రార్థన, ఇదే సాక్షి చెప్పిన. దేవుడు నన్ను ముట్టినాడు, దేవుడు నన్ను పిలిచినాడు, నా పేరు నిర్మల అంటే బైబిల్లో కన్నడ మంచిగా రాసినాడు, తెలుగులో కన్నా మంచిగా ఇందులో అంతగానం లేదు.
ఈ తెలుగులో కన్నడలో నిర్మల చిత్తరు ధన్యరు అని చెప్పినారు. నిర్మల వాక్యం నిర్మూలగా అంటే నేను ఎప్పుడైనా ప్రభువా నేను నిర్మలంగా ఉండాలి, నిర్మూలంగా పరిశుద్ధిగా జీవించాలి, పాపంలో జీవించకూడదని దేవుని సన్నిధిలో ఉపవాసం బట్టి పిల్లల్ని పట్టుకొని ఉపవాసము వారంలో 2 సార్లు ఉపవాసం పట్టడానికే స్టార్ట్ చేసిన ప్రియలో ప్రభు నాకు బాగా జ్ఞానం ఇచ్చి, నా ప్రభువా నేను ఈ లోకం జీవించలేదు, నీకోసమే నేను జీవించాలి, నా కోసమే లేదు అని చెప్పి 5 మంది పిల్లలు బట్టి నాకు 5 మంది పిల్లలు, 2 మగ పిల్లలు 3 ఆడపిల్ల. మా పెద్ద అల్లుడు ఉన్నాడు ఇక్కడ. ప్రభుకు వందనాలు. ఈ జాగాలో వచ్చి ప్రభుకు మహిమ. ఎందుకంటే నా సాక్షాన నాకు ఏం లేకుండే, నేను బుద్ధి లేకుండాన్ని, నేను 5, 6 చదివి ఎప్పుడో ఫెయిల్ అయిందాన్ని. దేవుడు నన్ను ఏనుకొని అన్ని ఒక్క జాగల లేదు. నేను ఎక్కడ మార్కెట్లో ఎక్కడ ఏదైనా హాస్పిటల్లో ఏదైనా నోరు ఊకుండదు నాది. ఏదో దేవుడు నాకు చెప్తా ఉంటాడు, వాళ్ళకి చెప్పని నాకు దర్శనిస్తాడు, నాకు చెప్తాడు. ఇంట్లో పని చేస్తా దర్శనం ఇస్తాడు, పని విడిచిపెట్టి నేను ఉరుకుతుంటే మా ఇంటి ఆయన అంటాడు, ఈమె పాగలైందా, పిచ్చి పట్టిందే, ఏసి అని కూడా నాకు పిచ్చి, ఏసయ్య పిచ్చి. ఏం చెప్పిన బైబిల్లో చెప్పింది పిచ్చి అని చెప్పినారు. దేవునితో పిచ్చి కావాలి మనము, లోకంతో పిచ్చి కాకూడదు. సంసారంలో మనం అరే ఏం చేయాలప్పా, ఏం తినాలి, ఏం తాగాలి అని చెప్పినారు దీంట్లో వాక్యంలో. అదే వాక్యంలో మత్తిలో 6:36లో నీతి కోసమే న్యాయం కోసమే వెతుకుతుడి అనా నా రాజకారణం కాదు, నీతి న్యాయంకో రాజుకో వెతుకునని చెప్పినాడు దేవుడు. మనం దానికే ఎతకాలమ్మా. మనం ఇంకొక ఈ లోకంలో డబ్బులు లేవు కదా, ఇది లేదు కదా, శైతాన్ తెస్తాడు మనకు అది వెతకదు. ఈరోజు ప్రభు నాకు చాలా దీవించినాడు, ఆశ నాకు తక్కలేదు. నాకు ఆరోగ్యంలో ప్రభు ఇది నప్పిందంటే నేను వేసే చెప్తా, నప్పి తీసేస్తాను. నేను హాస్పిటల్ ఎక్కువ పోను. నేను ఫస్ట్ పరంలో దేవుని సన్నిధిలో ఏదైనా తప్పు చేసిన ప్రభువా నీకు విరుద్ధం ఏమైనా మాట్లాడినా, ఎందుకంటే ఆడవాళ్ళు ఇష్టం ఉంటుంది, ఆ చీరలు ఈ బంగారం ఏదో ఇంట్లో అబద్ధం చెప్పుకుంటూ ఉంటాము, అది కావాలి ఇది కావాలని. ప్రభా ఏమని చెప్పినా నాకు అది ఇష్టం ఉంది, నాకు అది బంగారం కొనుక్కోలే, అది నచ్చింది చీర ఉంది, ఏదన్నా కావాలి చెప్పినా అబద్ధం ఆడినా ప్రభా క్షమించిన నాయన ఈ నప్పి నాకు వద్దు అని ప్రభుతో ఆడుకునేలమ్మా. ఎందుకంటే మనము ఆడవాళ్ళు అన్ని భోజనం మనకు ఉంటుంది, మనకు శైతాన్ మన దగ్గర వస్తుంది, మనకు ఆశలు ఉంటాయి, మనకి ఏదైనా కావాలి, మనం యేసయ్య దగ్గర. హల్లెలూయా. ప్రభు ఈ మాటలు సాక్షులు దీవించును గాక. వందనాలు. థ్యాంక్ యూ అయ్యా.